మన హెచ్ఎం మేడం గారికి, ఇంకో మేడం గారికి, గురువులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మా గురువులకు మళ్ళీ మీలో కూడా ఉన్నారు కదా, రాబోయే వాళ్ళు టీచర్లు ఉన్నారు కదా, ఎంతమంది టీచర్ కావాలంటే సూపర్ సూపర్. అందరికీ కూడా మీరు కూడా కాబోయే టీచర్లు కూడా అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా మనము ఇతను సర్వేపల్లి రాధాకృష్ణ. ఇతను మనకు మాజీ ప్రెసిడెంట్, 2 సార్లు వైస్ ప్రెసిడెంట్ గా కూడా చేస్తారనమాట. మాజీ ప్రెసిడెంట్, భారతరత్న అవార్డు గ్రహీత. ముఖ్యంగా భారతరత్న అనేది మన భారతదేశంలో గొప్ప వాళ్ళకి ఇచ్చే అవార్డు అనమాట. తెలుసా మీకు అందరికీ కూడా? భారతరత్న అనే అవార్డు వచ్చిందనమాట మనకి ఇతనికి. తెలుసా అందరికి? మీరు కూడా రేపు పొద్దున భారతరత్న అవార్డు తీసుకోవాలా? తీసుకుంటారా? అంటే అంత గొప్పగా కృషి చేయాలన్నమాట. అర్థమైందా? ఎవరు ఇక్కడ ఫోటోలో ఉండేది చెప్పండి. సర్వేపల్లి రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా చాలా పేదరికంలో పుట్టినారనమాట. ఏమి పుట్టగానే రిచ్గా ఏం పుట్టలేదు, పేదరికంలో పుట్టి మీలాగే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకొని బుక్స్ కూడా లేవంట, లైబ్రరీకి పోయి చదువుకునే వాళ్ళు. ఇప్పుడు మనకి బ్యాగ్, బుక్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి కదా. అప్పుడు రాధాకృష్ణ గారికి బుక్స్ కూడా లేవంట. అప్పుడు లైబ్రరీలో పోయి చదువుకొని, సీనియర్స్ తో ఇప్పించుకొని చదువుకొని, అంత కష్టపడి చదువుకొని దాదాపు దగ్గర 40 సంవత్సరాలు లెక్చర్ గా వర్క్ చేశారనమాట. తరువాత వైస్ ప్రెసిడెంట్ అయినారు, తరువాత ప్రెసిడెంట్ అయినారు. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కినారనమాట. ఒకేసారి పైకి ఎవరు కూడా అధిరోహించలేరు. మనము ఒక్కొక్క
మీరు దాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలన్నమాట. గురువుకి మన దేశంలో ఎంతో ఇంపార్టెన్స్ ఉందమ్మా. వేరే దేశాల కన్నా కూడా గురువుని మనము ఇక్కడ దైవంతో పూజిస్తాం అన్నమాట. ఎందుకంటే మనం డాక్టర్లు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, ఇంకా ఆఖరికి సీఎం ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా గురువు దగ్గర చదువుకునే వాళ్ళే కదా. అందరు ప్రతి ఒక్కరు కూడా గురువు దగ్గర చదువుకునే మనము అన్ని రంగాలలోకి వెళ్తాం. కాబట్టి టీచర్స్ బిల్డ్ ద నేషన్, అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి వెనుక కూడా గురువు ఉంటారు. అర్థమైందమ్మా? సరే, మీకు ఇంతగా ఎందుకు చెప్తున్నాము అంటే మీరందరూ కూడా బాగా చదువుకుని రేపు పొద్దున ఉద్యోగాల్లోకి వెళ్తే పేదరికం అనేది ఉండదు. బిలో పావర్టీ లైన్ కింద ఉండే వాళ్ళని పైకి తీసుకురావాలని గవర్నమెంట్ చాలా చాలా కృషి చేస్తుంది. మనకు పేదరికం పోవాలంటే ఒకే ఒక్క దారిమా చదువు. అర్థమైందా? చదువు ద్వారానే మనము ఎంత పెద్ద కోరికనైనా కూడా కలెక్టర్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా చదువు అనే మార్గం ద్వారానే తీర్చుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నేను ఈ టీచర్స్ డే ద్వారా కోరుకుంటున్నాను. మరొకసారి మేడం గారికి ఇద్దరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్య ఫోటో తీసుకున్నాను.